డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈతో మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ జేఈ బేస్ చేసుకుని అడ్మిషన్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా. ఎప్పుడు నుంచి అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది, అప్లికేషన్ కూడా ప్రారంభమైంది. స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, జేఈ మెయిన్తో అసలు ఎలిజిబిలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే జేఈ మెయిన్ మనకి జేఈ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. జేఈ బేస్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అవటం అయితే జరిగింది. ఇక్కడ చూద్దాం ఒకసారి మరి జేఈ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. అడ్మిషన్ త్రూ జేఈ అసలు త్రిబుల్ ఐటీలో చేరాలంటే జేఈ బెస్ట్ అమ్మ. మిగతా అన్నీ నాకు తెలిసి ఏంటంటే తోకలో ఏకలో ఉంటాయి. సపోజు మరి త్రిబుల్ ఐటీలో జేఈ మెయిన్ ద్వారా బీటెక్, డైరెక్ట్ బీటెక్ అనమాట. బీటెక్ సిఎస్సి ఈసీఈ, ఇక్కడ బీటెక్ సిఎస్సి ఈసీ. మిగతా అన్నీ కూడా ఏందో గజిబిజిగా ఉంటాయి, నాకు అంత ఫెయిర్ అనిపించదు. మిగతా ఏంటంటే సపోజు మీరు యూజీఈతో చేరారు అనుకోండి, బీటెక్ ప్లస్ వేరే కోర్స్ తోక పెడతాడు. ఆ తోక ఎందుకు, దానికి ఇంకో 1 year వేస్ట్. ఇవన్నీ అసలు చేరితే మీరు త్రిబుల్ ఐటీ హైదరాబాదులో జేఈ మెయిన్ ద్వారా చేరటమే బెస్ట్. ఇది నా యొక్క అబ్జర్వేషన్. ఇది నేను అప్పుడు అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 6వ తారీఖు ఓపెన్ అయిపోయింది. మనకి 6 అయిపోయింది, మే 19న క్లోజ్ అవుతుందమ్మా. మే 19న క్లోజ్ అవుతుంది అప్లికేషను. ఇది సిఎస్సి ఈసీఈకి అప్లై ఓయే అడ్మిషన్ పోర్టల్ బై అనౌన్స్డ్ డెడ్ లైన్ రిపోర్ట్ జేఈ మెయిన్ పర్సంటైల్. మనకు పర్సంటైల్ తెలియదు కాబట్టి మనకి ఇప్పుడు 20వ తారీఖు వస్తుంది. మరి 21, 22, 23 తర్వాత అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అప్లికేషన్ పోర్టల్ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి మనకి జేఈ మెయిన్ స్కోర్ తెలియాలి. కాబట్టి ఒకవేళ జేఈ మెయిన్ జనవరి స్కోర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఏప్రిల్లో స్కోర్ మీద చాలా మందికి హోప్ లేదు, నాకు ఏప్రిల్ స్కోర్ రాదు. ఇక ఏదైనా మనకి ఏప్రిల్ వరకు ఉంటే మంచిది, ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా స్టూడెంట్స్కి. అడ్మిషన్ మరి ఇక్కడ అడ్మిషన్ అయితే ఓపెన్. ఫీజు డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు 2,500 రూపాయలు, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ అప్లికేషన్ మే బి రిజెక్టెడ్ వితౌట్ ఫర్దర్ ప్రాసెసింగ్తో రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ చూసాను. అప్లికెంట్ మస్ట్ అపియర్డ్ జేఈ మెయిన్ టోటల్ పర్సంటేజ్ ఇన్ ఎగ్జామ్ ఈజ్ మ్యాండేటరీ అప్లికేషన్ టు ద మోడ్ ఆఫ్ అప్లికేషను. తర్వాత క్యాండిడేట్స్ హూ అటెంప్ట్ జేఈ మెయిన్ ఎగ్జామ్ మోర్ దెన్ వన్స్ ఇన్ 2020 యాజ్ దర్ 2 sessions ది బెస్ట్ పర్సంటైల్ ఇస్తారు. బెస్ట్ జనవరి మరి ఏప్రిల్ ఏదైనా బెస్ట్ పర్సంటైల్ ఇస్తారు. ఇక డైవర్సిటీ సీట్ అలాట్మెంట్ ఈ విధంగా ఉంటుంది చూడండి. జేఈ మెయిన్ 100 seats శాంక్షన్డ్, బీటెక్ సిఎస్సి 70 seats ఈసీఈలో, 100 seats సిఎస్సిలో ఉంటాయంట, 70 ఈసీఈలో ఉంటాయంట. డివైడెడ్ టు 2 pools. 75% ఆఫ్ సీట్స్ విల్ బి అసైన్ టు కామన్ పూల్, 25% సీట్స్ అసైన్ టు డైవర్సిటీ పూల్. ఈ డైవర్సిటీ అంటే ఏంది అసలు? ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ డైవర్సిటీ అమాంగ్ స్టూడెంట్ పాపులేషన్స్ హ్యావ్ ఇంక్రీజ్ కంటిన్యూ ద సక్సెస్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇన్స్టిట్యూట్ టార్గెట్ 25% స్టూడెంట్ అడ్మిటెడ్ ఇన్ ద జేఈ మోడ్ టు బి గర్ల్స్. డైవర్సిటీ అంటే గర్ల్స్, ఇది గర్ల్స్ స్టూడెంట్స్కి. ఇక్కడ మరి ఇన్స్టిట్యూట్ టేకింగ్ సచ్ ఆఫ్ ఎట్ రిడ్యూసింగ్ అప్లికేషన్ ఫీజు 1,500 రూపాయలమ్మ. గర్ల్స్ స్టూడెంట్స్కి 1,500 రూపాయలు, మేల్ స్టూడెంట్స్కి ఇది 2,500 రూపాయలు. ఫీజ్ ఫర్ ఆల్ అదర్ అప్లికెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు శాంక్షన్ 100 seats ఉంటే ఇవి జనరల్ న్యూట్రల్. ఇది ఫీమేల్ కోటా. ఫీమేల్కి 25 seats ఉన్నాయి, 25 seats ఉన్నాయి. 100కి 25% ఇచ్చారు. ఈసీలో 70 ఉంటే 52, ఇది కూడా 25%. మొత్తం 170 seats అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీకు బ్యాంకు లోన్ అయితే ఇస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. బ్యాంక్ లోన్ మీకు అసలు ఆ సీట్ రావటమే ఇక్కడ పెద్ద అదృష్టం. సీట్ రావటం పెద్ద అదృష్టం. ఐఐటి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఎస్బీఐ ద్వారా మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. త్రిబుల్ ఐటీ హైదరాబాదు కాంపిటీషన్ ఉంటుంది. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ మేళ, తర్వాత ఎన్ఐటి వరంగల్ మేళ, ఇలాంటి మరి కంపారిజన్ అయితే స్టూడెంట్స్ చేస్తున్నారు. చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది అప్లికేషన్ అయితే డైవర్సిటీ అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అప్లికేషన్ కూడా సింపుల్ లాజిక్. ఇక్కడ మీరు అప్లికేషన్కి వెళితే యూజర్ ఐడి మీరు ముందు సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకుని మరి దీనిలోకి ఎంటర్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు స్టూడెంట్స్. మరి దీని కట్ ఆఫ్ ఎలా ఉండదు చూద్దాం. అసలు దీని కట్ ఆఫ్ ఏ విధంగా మరి ఉండే త్రిబుల్ ఐటీ హైదరాబాదు కట్ ఆఫ్. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కూడా మంచి కట్ ఆఫ్లు ఉంటాయి. ఇక్కడ సీట్ రావాలంటే దాదాపు నాకు తెలిసి సపోజు సిఎస్సి సీట్ రావాలనుకోండి,
మీరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నో రిజర్వేషను నాకు తెలిసి 99.9 ఈ డాష్ ఉంటేనే మీకు హలో ఇక్కడ ఈసీఈ కట్ ఆఫ్ ఈసీఈ కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చు 99.8 ఈ ప్రాంతంలో ఉండొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 99.9 నుండి XX ఉండొచ్చు ఇక్కడ XX మనకి 7 డిజిట్స్ ఉంటాయి కదా 1 2 3 4 5 6 7 దాకా ఉండొచ్చు ఇది కూడా 8XX ఈసీ రెండిటికి మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో చూశారు కదా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి జోసా కౌన్సిలింగ్లో ఎవరైనా మరి పార్టిసిపేట్ చేయాలంటే జోసా కానీ సీశాబ్ కానీ మరి మెంటర్షిప్ అయితే చేరితే మీకు హ్యాపీగా ఉంటుంది మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారు అది గుర్తు ఇక్కడ స్టూడెంట్స్ మనము మెంటర్షిప్ ప్రోగ్రాంలు అయితే 2,500 రూపాయలు చాలా తక్కువ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది జోసా సీశాబ్లో మీకు అండగా ఉంటాను మరి అదేవిధంగా జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలో 3,000 జేఈ ప్లస్ వెబ్సైట్లో 4,000 ఓన్లీ వెబ్సైట్లో 2,000 ఇది మన వాట్సాప్ నెంబరు మీకు అండగా తోడుగా నీడగా మీకు అడ్మిషన్ కాలేజీలో చేరి హాస్టల్లో భోజనం తినే వరకు కూడా నేను మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు సర్టిఫికెట్స్ కానీ మరి ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి జోసా కౌన్సిలింగ్ ఎలా అప్లై చేయాలి వెబ్ ఆప్షన్స్లో ఇన్ని సర్వీసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాం మరి 1-to-1 డైలీ నాతో మాట్లాడవచ్చు మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ కూడా చూద్దాం ఫర్ 2025 అడ్మిషన్స్ ఎక్స్పెక్టెడ్ జేఈ మెయిన్ కట్ ఆఫ్ సిఎస్సి 99.8 నేను 9 అన్నాను ఇక్కడ 8 అని ఇచ్చారు 8 ఆ ప్రాంతంలో 8 సో అండ్ సో 8 ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈసీఈ 99.5 దాకా ఉందమ్మ ఇక్కడ 99.5 దాకా ఉంది సిఎస్సి 99.8 ఈసీఈ 99.5 ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ 3,000 పర్సెంటైల్ 99.8 వరకు క్లోజ్ అయ్యింది ఈసీఈ 99.5 ఈ మా ముందున్న వాళ్ళందరూ ఐఐటి బాంబేకి వెళ్ళిపోయారు మెడ్రాసు జేఈ అడ్వాన్స్లో వెళ్ళిపోయారు స్టూడెంట్స్ ఈ టాపర్స్ అందరి పైన జేఈ అడ్వాన్స్ వెళ్ళిపోవటం వల్ల వీళ్ళకి లేకపోతే ఇక్కడ 99.9కి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ ఇది మరి కట్ ఆఫ్ అయితే 99.8 సిఎస్సి 19.9.59 వచ్చి ఈసీఈకి ఉండే విధంగా ఇది స్టూడెంట్స్ మరి జేఈ మరి IIIT హైదరాబాద్ అడ్మిషన్ స్కోర్ మీకు స్కోర్ ఎంత కావాలో చెప్పాను కదా 99.8 ఉంటే సిఎస్సి 8 ఉంటే సిఎస్సి ప్రోగ్రామ్ దీనికి 99.8 దీనికి 99.5 దాకా ఉండిద్ది అనమాట ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి దీనిలో ఏంటంటే కొంతమందికి రిజర్వేషన్ ఉండదు రిజర్వేషను ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షను అందరు ఓపెన్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు ఓపెన్ స్టూడెంట్స్ వితౌట్ రిజర్వేషన్ అది గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు నో ఫీజు రీయింబర్స్మెంట్ ఓపెన్ స్టూడెంట్ జనరల్ స్టూడెంట్స్ అంటే ఒక ఎస్సీ స్టూడెంట్స్ 99.9 ఉంటే ఇక్కడికి వెళ్ళవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు కాబట్టి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఇక్కడికి రారు ఎందుకంటే అనవసరంగా వాళ్ళు అంత డబ్బులు కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి పెట్టుకునే వాళ్ళు రావచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఓపెన్లో ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ ఇది కూడా IIIT హైదరాబాద్ అనేది ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనుకుంటారేమో ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అమ్మ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఒకసారి చేరిన తర్వాత మీకు లోన్కి వెళ్ళాలి లోన్కి వెళ్ళిన తర్వాత ఒక 20 లక్షలు లోన్ తీసుకోవాలా అయిపోయిన తర్వాత ఆ 20 లక్షలు మళ్ళీ కట్టుకోవాలి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు మీకు ఒకవేళ వస్తే ఎన్ఐటి వరంగల్లో సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ఉంది ఎన్ఐటి తిరుచి ఉంది రిజర్వేషన్ స్టూడెంట్స్ అక్కడ చేరితే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి దిస్ ఈజ్ మరి రవికుమార్ సార్ ఇలాంటి విషయాలు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే తెలుస్తాయి అమ్మ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఎటువంటి విషయాలు తెలిసే అవకాశం లేదు ఆల్ ది బెస్ట్ దిస్ థ్యాంక్ యూ బాయ్